ఒక వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం ఒక పేద బాలుడు కెవిన్ చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ తన జీవనం కొనసాగించేవాడు. అతను అలసిపోయి, ఆకలితో బాధపడుతూ, తన దగ్గర ఉన్న కొద్దిపాటి నాణేలను చూసి బాధపడ్డాడు. తాను ఇక అమ్మడం కాకుండా తినడానికి ఏదైనా అడగాలని భావించాడు. ఓ చిన్న ఇల్లు చూసి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన అమ్మాయి హృదయపూర్వకంగా చూసింది. అతను నీరు ఇవ్వమని తడుముతూ అడిగాడు. కాని ఆమె అతని అలసటను గమనించి నీరు కాదు, పాలు ఇచ్చింది. వేడివేడి పాలు తాగిన తరువాత కృతజ్ఞతతో కెవిన్, దీనికి ఎంత చెల్లించాలి అని అడిగాడు. ఏమీ వద్దు. మంచికి ధర పెట్టకూడదు అని చిరునవ్వుతో సమాధానమిచ్చింది ఆ అమ్మాయి. సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్నమ్మాయి పెద్దదై ఒకరోజు తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స అందించలేకపోయారు. చివరికి ఒక ప్రముఖ వైద్యుడిని పిలిపించారు. ఎక్కువ శ్రమతో ఆ వైద్యుడు ఆమెను రక్షించాడు. కాని ఆసుపత్రి బిల్లు చూసిన అమ్మాయి షాక్ అయిపోయింది. తన తల్లిదండ్రులు కట్టలేనంత ఖర్చు ఉంది. కాని బిల్లుపై ఓ సందేశం కనిపించింది. ఒక గ్లాసు పాలను చెల్లించాం, పూర్తిగా. ఆమె కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. ఆ వైద్యుడు ఎవరో తెలుసా? అదే బాలుడు కెవిన్, కొన్నేళ్ల క్రితం తనకు పాలు ఇచ్చిన అమ్మాయిని మరచిపోని మనసున్న మనిషి. ఒక చిన్న మంచితనం జీవితాన్నే మార్చగలదు అని ఈ కథ మనకు చెబుతోంది. మన మంచితనం ఎప్పటికైనా తిరిగి మనకే వస్తుంది.